కంచిది చనిపోయింది కొంతకాలానికి, అది ఉబ్బి ఉంది అక్కడ. ఏమంటే కరవడమే మానేసింది, కానీ అది పురుగులు బట్టి స్టేజీ. చాలా రోజులు, 20 రోజులు 15 రోజులు వాసన ఆ యొక్క మార్గంలో వెళ్ళలేకపోయారు అందరూ. ఇప్పుడు ఎప్పుడు కుక్కగా యొక్క పరిస్థితి పోయినట్టు చచ్చినప్పుడు కదండి, అంటే మనం మానేసినప్పుడు కాదు. తాగుడు మానేశాను, నేను జోగం మానేశాను, నేను సినిమాలు మానేశాను అంటే తిరిగి జన్మించడం కాదు. ఎందుకంటే నువ్వు ఆపావు, నేను మానేశాను కాబట్టి రక్షణ పొందానని అనుకోవద్దు. మన పాపాలని దేవుడు కర్రలో చుట్టబెట్టాడు. ప్రియులారా, మోషే గారికి కర్ర ఇచ్చాడు. ఆ కర్రలో దేవుడు చుట్టబెట్టినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శుద్ధీకరణ అనేటటువంటి దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏమండి, అరణ్య మార్గంలో కూర్చారు, మరి యోర్దాను దాటారు, చాలా కష్టాలు భరించి వస్తున్నారు. పరీక్షా కాలంలో దేవుని యొద్దకు వచ్చిన ప్రతివాడు శోధించబడును. నీకు శోధన రాదని దేవుడు చెప్పలేదు, నీకు శ్రమ రాదని దేవుడు చెప్పలేదు. శోధనకు మనము నిలబడాలి. శోధనకు నిలబడకపోతే దేవుని పిల్లలము కాదు. అప్పుడు మనము ఏ సంతానం అవుతామో? అక్రమ సంతానము అవుతాము. దేవుని యొక్క పిల్లలుగా మనము ఉండాలంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను తీసుకునినప్పుడు శోధన జయిస్తాము. దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుచున్నదని మనము ఎరిగిన ఎడలా